హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ చికెన్ కర్రీ చేయబోతున్నామండి. చాలా బాగుంటుంది. ఇది నేను మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నేను అప్లోడ్ చేశాను ఈ వీడియోని. చాలా టేస్టీగా ఉందండి. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. సో మనం తయారీ చేయ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటామండి. అందులో నేను కట్ చేసాక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ సైజులో మనం కట్ చేసి ఉంచుకుంటే కర్రీకి చాలా బాగుంటుందండి. చక్కగా ఆయిల్లో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలని మనం ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటాం. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత చూసినట్లయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. చక్కగా నీట్గా చికెన్ మనము పసుపుతో అలాగే సాల్ట్తో కడుక్కొని పక్కన పెట్టుకుంటామండి. కడిగి పెట్టుకున్న చికెన్ నేను ఇందులో వేసుకొని శుభ్రంగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే చికెన్ త్వరగా ఉడుకుతుందండి. చికెన్ కానీ మన ఆనియన్స్ ఏవైనా కూడా సాల్ట్ ద్వారా చక్కగా ఉడికిపోతాయి త్వరగా. చూసారు కదా, ఈ రకంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుంటాం. 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని తీసినట్లయితే చికెన్ కూడా చక్కగా ఆయిల్లో మగ్గి ఉడుకుతుందండి. చక్కగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా మరొకసారి మనం కలిపి పెట్టుకుంటాం. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి మనం ఒక 3 to 4 మినిట్స్ మనం చక్కగా ఉడకనివ్వాలి. ఆయిల్లో ఉడకనిచ్చినాక మనం ఇక్కడ ఈ రకంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా చికెన్ ఉడుకుతుందండి. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను దంచి ఉంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న సైజు అల్లం ముక్కని, అంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా నేను దంచి పెట్టుకున్నానండి. ఈ రకంగా మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న సైజు అల్లం ముక్క, కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకున్నానండి. కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుంటాం. మూత పెట్టుకున్న తర్వాత చక్కగా స్పైసీగా చాలా బాగుంటుందండి. మనం ఈ రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ అంతా చక్కగా ఉడికిపోయి ఈ రకంగా దగ్గరికి అవుతుంది. మనం కొద్దిగా కారం యాడ్ చేసుకుంటాం. కారం మాత్రం చికెన్ కర్రీకి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ రకంగా మనం కారం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ ఒకసారి కారం అంతా చికెన్కి పట్టేలా ఈ రకంగా కలుపుకొని మనం ఒక 3 to 4 మినిట్స్ మనం చక్కగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటేయకుండా మళ్ళీ మనం కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మనం చికెన్ కర్రీ మనకు రెడీ అయిపోతుంది. ఇంకొక 3 to 4 మినిట్స్ మనం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక ఈ రకంగా మనకి చికెన్ అంతా ఉడికిపోయి దగ్గరగా అవుతుందండి. కొంచెం నాకు కారం తగ్గింది, సాల్ట్ కొంచెం తగ్గింది, యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా, అంటే మీరు ఒకసారి చివరిలో టేస్ట్ చూసినట్లయితే మీకు ఒకవేళ కారం సాల్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా కారంని సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి ఒక 2 మినిట్స్ మనం చక్కగా ఉడకనివ్వాలి. చూసారు కదా, మనకి టేస్టీగా చికెన్ కూర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. వేడన్నంలోకి, చపాతీల్లోకి, మనం ఎందులోకైనా వేసుకుని తినచ్చు చికెన్ కర్రీ. మనకి ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనకి చికెన్ కర్రీ యొక్క లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు. సో మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.